గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. బైక్ల చోరీ నిందితుడు రియాజ్ ఒక కానిస్టేబుల్ని హత్య చేసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో 9 బృందాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బృందాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటన తర్వాత పూర్తిగా నిజామాబాద్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో రియాజ్ను పట్టుకోవాలని పథకం పన్నారు. రాత్రి నుండి కూడా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో సారంగ్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారంగ్పూర్లోని ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో దొరికినట్లు పోలీసులు ధృవీకరించారు. అతను బయటికి వెళ్తున్నప్పుడు అతను నీటిలో కాలువలో దూకినప్పుడు అతని కాలు ఫ్రాక్చర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. పూర్తి స్థాయిలో ఆయన వైద్యం నయమైన తర్వాత అతన్ని జిల్లా కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ రియాజ్ ఉదయం పోలీసులు వెతుకుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి పోలీసులు ఏదైతే నిన్న రివార్డు ప్రకటించారు, రియాజ్ను పట్టుకుంటే 50,000 రూపాయలు రివార్డు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నగర ప్రజలు అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి అప్రమత్తమైన నేపథ్యంలో రివార్డు ప్రకటించిన నేపథ్యంలో దీనికి నిజామాబాద్ జిల్లా ప్రజలు రివార్డు ప్రకటించడంతో మాకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి పోలీసులు ఆ ఘటన స్థలానికి చేరుకుని రియాజ్ను చాకచక్యంగా అయితే పట్టుకున్నారు. పూర్తి స్థాయిలో రియాజ్ను పట్టుకునే క్రమంలో రియాజ్కు గాయాలైనట్లు పోలీసులు ధృవీకరించారు. అయితే రియాజ్ను పట్టుకునే ముందు మరో వ్యక్తికి రియాజ్ గాయపరిచారు. ఆసిఫ్ అనే వ్యక్తి అతనికి దగ్గర బంధువు అతను కావడం దానికి అందరికి సంబంధించి అతనికి గాయపరచడంతో ఆయన ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. ఆయన్ని మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు పోలీసులు. పూర్తి స్థాయిలో ఏదైతే రియాజ్ ఒక ప్రమోద్ కానిస్టేబుల్ ఏదైతే సిసిఎస్లో పనిచేస్తున్న ప్రమోద్ కానిస్టేబుల్ను హత్య చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు ఏదైతే ఉన్నతాధికారులు నిజామాబాద్ జిల్లాలో నిన్న పర్యటించిన నేపథ్యంలో పూర్తిగా నిజామాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా సరే రియాజ్ను పట్టుకోకుంటే పోలీసులకు ప్రజలకు ఉన్న మధ్య సంబంధాలు తెగిపోతాయి. మాకు ఏం చేశారనే కోణంలో ఇది వస్తుంది. ఖచ్చితంగా రియాజ్ను పట్టుకొని కోర్టులో హాజరుపరచాలని చెప్పిన నేపథ్యంలో నిజామాబాద్ పోలీసులు అయితే చాకచక్యంగా రియాజ్ను అయితే పట్టుకున్నారు. మెరుగైన వైద్యం కోసమే జిల్లా ఆసుపత్రిలో అయితే మధ్యాహ్నం నుండి చికిత్సను అయితే అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రియాజ్ను అయితే చాలామంది ప్రజలు సోషల్ మీడియాలో అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోలీస్ కుటుంబాల్లో ఉన్న ఒక సిసిఎస్లో పనిచేస్తున్న పోలీసును ఇలాంటి హత్య చేయడం అయితే దారుణం. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులనే బైక్ దొంగ రియాజ్ హత్య చేయడం వల్ల పూర్తిగా నిజామాబాద్ అంతా కూడా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొని నిజామాబాద్ పోలీసులకైతే ఆదేశాలు ఇచ్చారు. ఏదేమైనప్పటికీ రియాజ్ను కోర్టులో హాజరుపరుస్తారా లేదా ఎన్కౌంటర్ చేస్తారా అనేసరికి వేచి చూడాల్సిన అవసరం. పోలీసుల అభిప్రాయం అయితే కోర్టులో హాజరుపరచాలనైతే ఉంది. కానీ ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలు ఏం నిర్ణయం చెప్తారు, దానికి అంతకు సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెప్తారు, రియాజ్ను ఎన్కౌంటర్ చేస్తారా, కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపిస్తారనే కోణంలో ఉదయం వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎంతైనప్పటికీ ఆ రియాజ్ను అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం అయితే చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఒక పోలీసు కుటుంబానికి సంబంధించిన ప్రమోద్ను సిసిఎస్లో పనిచేస్తున్న ప్రమోద్ను హత్య చేసిన ఘటనకు సంబంధించి ఆ రియాజ్ను అయితే పూర్తి స్థాయిలో పట్టుకొని చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి నెలకొంది. రేపు ఉదయాన్ని వరకు రియాజ్ పరిస్థితి ఎలా ఉండో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.